తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాలు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. ఇదే అంశానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అందించడానికి సరూర్ నగర్ దగ్గర నుంచి మా ప్రతినిధి సుధీర్, అలాగే కరీంనగర్ నుంచి భాస్కర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సరూర్ నగర్కి వెళ్దాం. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని 3,30,00,000 మంది ఓటర్లు నమోదయ్యారు ఇప్పటి వరకు అయితే ఇందులో దాదాపుగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి 525 మంది బరిలో ఉండగా అందులో 50 మంది మహిళలు అయితే బరిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను, అదేవిధంగా ఎన్నికల సామగ్రిని అంతటినీ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా ఇప్పటికీ ఇంకా ఎన్నికల అధికారులకు ఎన్నికల విధులు అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంటే మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విధులు కేటాయించడం జరిగింది. వారు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి వారికి కేటాయించిన పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్కు తరలి వెళ్ళడం జరిగింది. కాసేపు క్రితమే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాలకు వారంతా కూడా తరలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ దాదాపు 320 కోట్ల రూపాయల నగలు అదేవిధంగా డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొక వైపు దాదాపు 160 ప్లాటూన్ల బలగాలను కూడా రాష్ట్రానికి రప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీ భావిస్తుంది. అయితే రాష్ట్రంలోని 35,809 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 9,900 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ సాయుధులైన బలగాలతోటి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి సాయుధ బలగాలను మోహరింపజేస్తున్నారు. మరొక వైపు అంతర్రాష్ట్ర కావచ్చు అంతర్జిల్లా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తనిఖీ కేంద్రాల దగ్గర కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు కూడా వాహనాల రాకపోకలకు కూడా అనుమతిస్తున్నారు. ఏదేమైనా కానీ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. 3,30,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కంటోన్మెంట్ లో ఉన్న మా ప్రతినిధి రమేష్ వైట్ల పూర్తి వివరాలు అక్కడున్న వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. ఓటు రమేష్ వైట్ల. థ్యాంక్ యూ సుధీర్. ఇదైతే తెలంగాణలో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా చూసినట్టయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా కొత్త వ్యూహంలో కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా మొత్తంగా 1,00,000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం 17 ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా 1,00,000 మంది పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. దీంట్లో 73,000 మంది పోలీస్ సిబ్బంది అంటే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది 73,000 మంది వినియోగిస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ సిబ్బంది కావచ్చు, లేకుంటే కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా పెద్ద మొత్తంలో ఇప్పుడు రప్పించినట్లు అధికారులు అంటున్నారు. అయితే దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హోంగార్డ్స్ కావచ్చు, లేకుంటే కొంత ప్రత్యేక బృందాలు కావచ్చు, కొంత పర్యవేక్షణ అధికారులు కూడా ఇప్పటికే వచ్చారని కూడా చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికక్కడ మానిటరింగ్ వ్యవస్థను పరిచయం చేయడం జరిగింది. ప్రతి బూత్ని ఏదైతే ఇక్కడ చూపెడుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి బూత్ను కూడా ఎక్కడికక్కడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు, పూర్తిగా చూస్తున్నారు. ప్రతి బూత్ దగ్గర నుంచి వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా
కూడా ప్రతి బూతు బయట జరిగే వ్యవహారాన్ని కావచ్చు దాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికక్కడ దాదాపు 1,00,000 మంది పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం పూర్తిగా పర్యవేక్షణ భద్రతలో పాల్గొంటున్నట్టు అటు ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈసారి భారీగా దాదాపు 9,000 పైచిలకు ఎంసీసీ కోడ్ కావచ్చు లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. దీంతో పాటుగా 34,000 మందిని బైండ్ ఓవర్ చేశామని కూడా అధికారులు వెల్లడించింది. దీంతో పాటుగా ఆకస్మిక తనిఖీల కోసం పెద్ద ఎత్తున బృందాలు ఏర్పాటు చేసి ఇప్పటికప్పుడు 189 కోట్ల రూపాయలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇతరత్ర ఫ్రీ గిఫ్ట్స్ కావచ్చు వీటన్నిటి కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే దీంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా అటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల వరంగల్ కావచ్చు, అటు మైబాద్ కావచ్చు, లేకుంటే ఖమ్మం కావచ్చు, ఈ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది, ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది, ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్టు అధికారులు అంటున్నారు. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే మొత్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అయితే వాటి ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తే ఇటు చూసినట్లయితే ఎక్కడ ప్రధానంగా అటు హైదరాబాద్ అనేది ఇప్పుడు సెన్సిటివ్ గా మారిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే నల్గొండ కొంత సెన్సిటివ్ పార్ట్ జరిగింది, దాంట్లో కూడా కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి సెన్సిటివ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే రాజకీయ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటన కావచ్చు, ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా సిద్ధపడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ సోషల్ మీడియా పోస్టింగ్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా పోస్టు పెట్టినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఎక్కడైతే ఎంసీసీ వైలేషన్ గా చేసినట్లయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 1,00,000 మంది పోలీస్ సిబ్బందితోటి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తే ప్రతి పోలింగ్ బూత్ ని ఎప్పటికప్పుడు అధికారులు అటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా నిబంధనలకు కఠినతరం చేశాం, వెబ్ కాస్టింగ్ చేశాం, సోషల్ మీడియా మీద నిఘా పెట్టాం, మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున నిఘా పెట్టాం. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించి ఆ మేరకు ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉన్న ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఈరోజు ఉదయం నుంచి అధికారులు అంటే నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈవీఎంలను అంటే పోలింగ్ సామాగ్రి ఏదైతుందో ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర పోలింగ్ సామాగ్రి ఏదైతుందో సామాగ్రిని అంతా తీసుకొని పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. విజువల్లో ఉన్న వాళ్ళంతా సెక్టార్ ఆఫీసర్లు, వీళ్ళందరికీ ఒక దఫ శిక్షణ ఇక్కడ ఇస్తారు. అక్కడ వీళ్ళు ఇప్పటికే ఫీల్డ్కి వెళ్ళి వచ్చారు కాబట్టి అక్కడ ఏం జరిగింది, లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళందరితో తెలుసుకొని మళ్ళీ పోలింగ్కి సంబంధించి పోలింగ్కు మరికొద్ది గంటలే సమయం మిగిలిన నేపథ్యంలో అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం పైన ఇక్కడ మరొకసారి సమావేశాన్ని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మనం కనుక చూసినట్టయితే కరీంనగర్ పార్లమెంటు స్థానంలో 17,97,150 ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో మహిళలే అధికంగా ఉండడం విశేషం అనేది మనం చెప్పుకోవచ్చు. పోలింగ్ అనేది రేపు పొద్దున ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటలకు 6 గంటలకు మాక్ పోలింగ్తో ప్రారంభమైన పోలింగ్ 7 గంటలకు అసలు పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఎండలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల జాగ్రత్తలు కానీ ఏర్పాట్లను కానీ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెళ్ళిన ఈవీఎంలు మళ్ళీ పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే చేరుకుంటా ఇదే కళాశాల మైదానంలో స్ట్రాంగ్ రూమ్ను ఒకటి ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి మొత్తంగా 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. మొదటి అంచెలో కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. ఈ పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది.
ఉన్నది. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను అక్కడ పూర్తి చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 10,200 మంది పోలింగ్ సిబ్బంది, 2,500 మంది పోలీస్ సిబ్బందితోటి ఇప్పటికే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తా ఉన్నాం. వీళ్ళందరికీ మరికొద్దిసేపట్లో ఇక్కడ ట్రైనింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అయితే కరీంనగర్ నుంచి ఇది సమాచారం. మొత్తంగా మనం చూసినట్టయితే పెద్దపల్లికి కూడా ఏర్పాట్లు అనేది పూర్తయిపోయాయి. పెద్దపల్లి 2 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి భూపాల్ అందిస్తారు. పార్లమెంటుకు సంబంధించి చూస్తే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి చూసినప్పుడైతే ఖమ్మం పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలింగ్ బూతులు అనేది మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అంటే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 నియోజకవర్గాలు అసెంబ్లీ 3 నియోజకవర్గాలు ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి మనం చూడొచ్చు మోడల్ పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఓటర్లని ఆకర్షించేందుకోసం ఓటర్లు పోలింగ్ బూత్కు వచ్చిన తర్వాత వాళ్ళు సంతృప్తికరంగా ఉండే విధంగా కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ జరిగే కేంద్రాలకి మొత్తం కూడా ఈవీఎంలని తరలించారు. ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి మొత్తం సెటరేట్ అధికారులంతా కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో 16,30,000 ఓట్లు ఉండగా దీనికి సంబంధించి పోలింగ్ చిట్టీలని అన్ని కూడా పంపిణీ చేశారు. అందరూ ఓటర్లు వచ్చే విధంగా ప్రచారాన్ని కూడా కొనసాగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాల్లో రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమై సాయంత్రానికి 4 గంటలకే ముగుస్తుంది. ఎందుకంటే భద్రాద్రి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 5 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఇవన్నీ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో నక్సల్స్ అంటే ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయనే ఉద్దేశంతోనే 4 గంటలకే పోలింగ్ ముగిస్తున్నారు. ఎందుకంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంటూ ఛత్తీస్గఢ్లో గత నెల రోజుల వ్యవధిలో దాదాపుగా జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 104 మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే మావోయిస్టులు. అయితే ఏమైనా ఇన్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా చర్యలు కూడా ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 10,000 మందిని పోలీసు యంత్రాంగాన్ని అంటే పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా తరలించడం జరిగింది. భద్రాద్రి సరిహద్దులో అంటే అటు ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా జిల్లాలు భద్రాద్రి జిల్లా సరిహద్దుకున్నాయి. ఆ సరిహద్దుకున్న నేపథ్యంలో కొన్ని ఇన్సిడెంట్లు ఇప్పుడు అంటే ఎన్నికల సందర్భంలో జరుగుతాయన్న ఆందోళన కూడా పోలీసు యంత్రాంగం ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో పూర్తి భద్రతని కట్టుదిట్టం చేసిన పరిస్థితి. ఇక ఖమ్మం పార్లమెంటుకు వచ్చేసరికి ఇప్పటి వరకు దాదాపుగా 2,728 మంది వయోవృద్ధులు వీళ్ళందరూ కూడా చేశారు. అయితే మొత్తం కూడా మనం చూడొచ్చు 621 కేంద్రాల్లో సీసీ కెమెరాలు లొకేషన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడం ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా అందరికీ మంచి అంటే ఓటు వేయడానికి స్వచ్ఛందంగా తరలి రావాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ చిన్న ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు.